మిగిలిపోయిన అన్నంతో ఈరోజు కిచిడి చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎర్రపప్పు, ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కిచిడి అంటే చాలా మెత్తగా ఏం చేయట్లేదు, నార్మల్గానే చేస్తున్నాను. పప్పు వేసుకొని ఉడికించుకోవాలి. పప్పు ఉడకడానికి గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఉడికే ముందు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా 80% వరకు పప్పు ఉడికిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంట్లో పొడి గరం మసాలా కొంచెం వేస్తున్నానండి, కారం వేయట్లేదు. వెజిటేబుల్స్ కావాల్సిన వాళ్ళు అవి వేసుకోవచ్చు. చూడండి, కిచిడి రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి.